యువత సరైన లక్ష్యాన్ని ఎంచుకొని ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే విజయం సాధించవచ్చునని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తాను సాధించలేనని నిరాశ చెందకుండా పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ ఆడిటోరియంలో సిఐ ఏడుకొండల ఆధ్వర్యంలో జరిగిన ది మిషన్ 9వ వార్షికోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా క్లాసులు అందిస్తున్న ఏడుకొండలను సన్మానించారు. అలాగే ది మిషన్ సంస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత సరైన లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో ముందుకు వెళుతూ విజయాన్ని సాధించాలని సూచించారు. తాను సాధించలేను, తనతో కాదు అని నిరాశ చెందకుండా పక్కా ప్రణాళికతో పట్టుదలతో ముందుకు వెళితే విజయం మీ సొంతమవుతుందని ఆయన చెప్పారు. లైఫ్లో సెటిల్ అవడం అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే కాదని మనకు ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో శ్రమించాలని అన్నారు. వ్యవసాయం చేయడం అనేది నామూషిగా భావించవద్దని, వ్యవసాయం అనేది నలుగురికి అన్నం పెట్టే వృత్తి అని అన్నారు. నేటి తరం రాజకీయాలకు కూడా రావాలని, కేవలం డబ్బులు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటేనే రాజకీయాలకు వచ్చే ప్రస్తుత పరిస్థితి మారాలన్నారు. మనం చేసే పని చిన్నదా పెద్దదా అనే చూడవద్దని, ఆ పని వల్ల నలుగురికి సహాయం అందించగలగాలని సూచించారు. ది మిషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి వేలాది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ తరగతులు అందిస్తున్న కొట్టే ఏడుకొండలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్ లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. 2004లో శాసనసభకు పోటీ చేసిన 2004లో శాసనసభకు పోటీ చేస్తే అప్పులై ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా మళ్ళీ రెండోసారి ఎంపీ అయినాను. 9లో 14లో అయినాను. రాను రాను విపరీతమైనటువంటి ఖర్చులు. ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది వాళ్ళ రాజకీయ వ్యవస్థలో అంటే, రాజకీయ పార్టీలు మొదలు అడుగుతున్నాయి, మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఖర్చు పెడతాం. ఎవరు వస్తున్నారు దీనిలో? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కాంట్రాక్టర్లు, లేకపోతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి యాజమాన్యాలు, వాళ్ళందరినీ కూడా రాజకీయ పార్టీలు పిలిచి, ఎందుకంటే వారికి ఉన్న క్వాలిఫికేషన్ ఓన్లీ మనీ, సేవాభావం కాదు, ప్రజలతో సత్సంబంధాలు కాదు, కార్యకర్తలు సంబంధాలు కాదు. ఇది ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద మార్పు. ఇది దేశానికి మంచిది కాదు, రాజకీయ పార్టీలకు మంచిది కాదు, దేనికి కూడా మంచిది.